దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన ఐపీఎల్ నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చాలా దారుణంగా ఓడిపోయాము. ఇదేంటబ్బా ఇంత దారుణంగా అసలు ఇలా ఆడేశారు మనోళ్ళు అని చెప్పేసి అందరూ అనుకునే పరిస్థితి అక్కడ కనిపించింది. నేనైతే టెక్నికల్ కాదు క్రికెట్ గురించి మాట్లాడడానికి, ఎందుకంటే నా కెరీర్ అంతా పొలిటికల్ జర్నలిజమే చేశాను కాబట్టి సో క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడలేను. అయినా కూడా ఈరోజు మాట్లాడాలనిపించింది, ఎందుకంటే చూశాను మ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా. అంటే పిల్లలంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మార్నింగ్ నుంచే వాళ్ళంతా కూడా ప్లాన్స్ చేశారు, ఈవినింగ్ ఎక్కడ చూడాలి ఏంటి, చిన్న స్క్రీన్ మీద చూస్తే సరిపోదని వాళ్ళు బిగ్ స్క్రీన్ మీద చూడటానికి క్రికెట్కి వెళ్ళిపోయారు. సో ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉన్నారు. సో ఆమె కోసం అంటే కొన్ని మేము కూడా చూసి చెప్తూ ఉంటాం కాబట్టి, సో ఆమె ఎగ్జైట్మెంట్ కానీ ఆమె హ్యాపీనెస్ కానీ లేకపోతే ఆమె మ్యాచ్కి ఆమె కోఆపరేట్ చేయడానికి మేమంతా కూడా చూస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ కన్నా కూడా ఆమెకి ఇంట్రెస్ట్ అనే ఉద్దేశంతో మేము ఎక్కువ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాము. సో అలా ఈరోజు ఈ మ్యాచ్ని చూడటానికి, ఐపీఎల్ ఫైనల్ని చూడటానికి కూర్చున్నాము. ఫస్టే వికెట్ పడిపోయింది. అయ్యమ్మో ఎలా ఆడేస్తారు అని చెప్పేసి అఫ్కోర్స్ టాస్ గెలవగానే కొంత హ్యాపీనెస్ వచ్చేసింది. బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. సో వెంటనే వికెట్ పడిపోవడం, మన వాళ్ళు వరుసగా పిట్టల్లాగా పడిపోవడం, మన వికెట్స్ అన్నీ కూడా టప్పమని, ఇంకా 100 కూడా చేస్తారా లేదా అన్న డౌట్ వచ్చేసింది. బట్ ఎట్లాగో కష్టం మీద 100 క్రాస్ చేసేసారు. మ్యాచ్ అయిపోగానే సరే ఏమైతే అవుతుంది, మన టీం స్ట్రాంగ్ కదా, అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ అభిమానం కదా, దేశం నుంచి ఆడుతుంటే మన దేశం గురించి ఆలోచిస్తాం. ఇది మన రాష్ట్రం టీం కదా. సో ఇంకా మన రాష్ట్రం టీం ఆడుతుంటే మనకి ఎలా ఉంటుంది, అదొక గూస్ బంప్స్ వస్తాయి. ఏది ఆడుతున్నా కూడా గెలవాలని కోరుకుంటాం, ఇలా ఉంటుంది. ఇంకేంలే మన వాళ్ళు టార్గెట్ తక్కువైతే ఏంటి, మన దగ్గర మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఇంకేముంది, ఏం పర్వాలేదు, టార్గెట్ ఇదైనా సరే మనం వాళ్ళని వికెట్లు పడగొట్టేస్తారు మన వాళ్ళన్న కాన్ఫిడెన్స్తో ధీమాగా కూర్చున్న తర్వాత అక్కడ ఒక్క వికెట్ అయితే ఎట్లాగో ఒక 20 రన్స్ దగ్గర ఒకటి పడేయగలిగాము. ఆ తర్వాత ఇంకా మన వాళ్ళు పాపం కష్టాలు పడ్డా కూడా వికెట్స్ సాధించుకోలేకపోయారు. బట్ సగంలోనే, అంటే ఫస్ట్ ఏదో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకపోతే గెలుస్తామన్న, ఎట్లాగైనా గెలవగలమన్న ధీమా, లేదంటే మన టీం ఎలాగైనా గెలవాలి అనే ఒక కాన్ఫిడెన్స్, వీటన్నిటిని కలిపి మన వాళ్ళు గెలిచేస్తారబ్బా ఎలాగైనా అని అనిపించింది. కానీ కొద్దిగా ఒక వికెట్ పడిన తర్వాత మన వాళ్ళు పుంజుకోలేకపోవడం కానీ లేకపోతే ఫాస్ట్గా వాళ్ళని అవుట్ చేయలేకపోవడం కానీ చెప్పేసింది. చాలా నిరాశ వచ్చేసింది, అయ్యో ఎలా అని. సో బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్న మా డాటర్కి ఫోన్ చేసి ఏంటి ఎలా చూస్తున్నారంటే, మళ్ళీ పాపం వాళ్ళు ఏమన్నా సాడ్లో ఉంటారు కదా, వాళ్ళని కూడా పలకరించాలి కదా. సో వాళ్ళు నీరసంగానే మాట్లాడారు. అంటే వాళ్ళ కజిన్స్ వాళ్ళందరూ కలిసి ఒక దాదాపు 7 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి అక్కడ క్రికెట్ చూస్తున్నారు. సో వాళ్ళకి ఫోన్ చేసి డోంట్ వర్రీ గెలుస్తారులే అని చెప్పి, అప్పుడు కూడా ఏదో ఓడిపోతారని తెలిసినా కూడా ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళని కన్సర్న్ చేయడానికి, సో చెప్పినట్టు గెలుస్తారులే డోంట్ వర్రీ అని చెప్పడం, మేము గెలిపిస్తాం లేదో పెద్ద మనమే ఆడి గెలిపించేస్తున్నట్టు నేను గెలిపించేస్తానులే అని చెప్పడం. సో ఇవన్నీ కూడా ఈ మ్యాచ్ మధ్య జరిగినాయి. బహుశా నాకులానే అందరు కూడా థింక్ చేసి ఉంటారు, వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారు, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చూస్తున్న, ఏదో మనమే ఆడేస్తున్నట్టు, లేకపోతే మన పిల్లలే ఆడేస్తున్నట్టు, మన టీం కాబట్టి మనకు ఆ కన్సర్న్ ఉంటుంది. సో అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా చూసుంటారు. అలానే కోట్లలో పాపం బెట్టింగ్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో, ఎందుకంటే ఈసారి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది హైదరాబాద్ టీం. సో దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అందరూ కూడా సో బెట్టింగ్స్ కూడా వేసి ఉంటారు. సో ఈ బెట్టింగ్స్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం. వాళ్ళకైతే మనం సానుభూతి తెలపాల్సిందే తప్పకుండా. ఎనీహో పాపం కావ్య మారన్ అయితే ఆమె ఏడవడం చూసి అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా మ్యాచ్కి సంబంధించి, అన్ని కోట్లు పెట్టి టీంని మాట్లాడి, అది కూడా ఫైనల్స్కి వచ్చిన స్టేజ్లో ఇలా అవ్వడం అనేది ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చాలా బాధ కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎవరికైనా అంతే కదా, గెలుస్తారు అనుకున్నప్పుడు ఒక నిరాశ. అంటే మనమే ఇంత బాధపడుతున్నాం, ఏదో మన పిల్లలు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు బాధపడతారని మధ్యలోనే ఫోనులు చేసి కన్సర్న్ చెప్పేసి వాళ్ళకి పర్వాలేదులే గెలుస్తారు అని చెప్పేసి ఏదో పెద్ద వీళ్ళు ఆడుతున్నట్టు ధైర్యం చెప్పాము.
సో ఆమె ఎంత పాపం అమ్మాయి అయితే కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని ఇంకా కెమెరాస్ అన్నీ ఫోకస్ చేస్తుంటే వెనక్కి తిరిగి కళ్ళమ్మట నీళ్ళు తుడుచుకుంటున్న దృశ్యాలు అందరినీ కూడా బాధపెట్టినాయి. అంటే మన టీంకి సంబంధించిన అందరినీ కూడా బహుశా అందరినీ బాధపెట్టి ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అందులోనూ సరే ఓడిపోతారని ఎందుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఈసారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది హైదరాబాద్ టీం. సో ఇలా ఓడిపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా ఇంతకన్నా కూడా అంటే టెక్నికల్గా నాకు చెప్పడం రాదు కాబట్టి కొంతగా ఎమోషనల్గా కొన్ని అంటే ప్రతి వాళ్ళు ఎలా అనుకుంటారు మ్యాచ్ చూసేటప్పుడు, ఎలా ఎగ్జైట్ అవుతారు, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్స్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను.